ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటున్నారా? పెట్టుకునే ముందు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. చిన్న పెద్ద అనే తేడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గోరింటాకును పెట్టుకుంటారు. పండగ వచ్చినా పేరెంటం వచ్చినా తప్పనిసరిగా గోరింటాకు పెట్టవలసిందే. ఆషాఢం వచ్చిందంటే ఆడవారి అరచేతులు గోరింటాకుతో నిండిపోవాల్సిందే. గోరింటాకు చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్ళు వేస్తుంది. ఆ చిగుళ్లను కోసి మెత్తగా రుబ్బుకొని చేతులకు కాళ్లకు పెట్టుకుని 2 నుంచి 4 గంటల పాటు ఉంచుకొని ఆ తర్వాత కడిగేస్తే చేతులు ఎర్రగా పండుతాయి. గోరింటాకులో చాలా ఔషధ గుణాలు ఉండటం వలన వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రాచీన కాలం నుండి గోరింటాకును చర్మ సంరక్షణలోనూ సౌందర్య పోషణలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల కారణాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి అయ్యి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడిగా ఉంటుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది. అప్పుడు మన శరీరంలో వేడి బయటి చల్లని వాతావరణానికి విరుద్ధంగా ఉంటుంది. దాంతో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గోరింటాకులో వేడి తగ్గించే గుణం ఉండటం వలన ఆ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మన పెద్దలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు. అలాగే గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. మహిళలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యంతో ఉంటారని నమ్మకం. ఇక ఇప్పుడు గోరింటాకుతో ఉన్న ఆరోగ్యం మరియు బ్యూటీ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా గోర్లు పుచ్చిపోవటం, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావటం వంటివి జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు గోరింటాకు ముద్దను గోరుకు తరచూ పెట్టుకుంటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. గోరింటాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన వాపులు ఉన్న ప్రాంతంలో గోరింటాకు పేస్ట్ రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే ఆ వాపులు తగ్గిపోవడమే కాక నొప్పులు కూడా తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు అరిపాదాలకు గోరింటాకు పేస్ట్ రాసుకుని పడుకుంటే అరికాలి మంటలు తగ్గడమే కాకుండా శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. గోరింటాకు పేస్ట్ని తలకు పట్టిస్తే చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య వంటివి అన్నీ తొలగిపోతాయి. గోరింటాకు ముద్దని మాడుకు తగిలేలాగా రాసుకుంటే వెంట్రుకలు రాలటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. తెల్లబడిన జుట్టుకు రంగు వేయటం కన్నా వారానికి ఒకసారి గోరింటాకు పెట్టుకుంటే సహజ సిద్ధంగా నలుపుగా జుట్టు మారుతుంది. గోరింటాకులో చల్లబరిచే గుణాలు ఉండటం వలన కాలిన గాయాల మీద గోరింటాకు ఆకులను వేసి రుద్దితే నొప్పి తగ్గుతుంది. గోరింటాకు ఆకులు చర్మం కాలిన గాయాలకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తాయి. గోరింటాకులో కాస్త నీటిని పోసి మెత్తగా నూరాలి. అందులో కొంచెం నిమ్మరసం కలిపి చేతులు, కాళ్ళు, పాదాలకు రాసి రుద్దితే మంటలు తగ్గిపోతాయి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఆయుర్వేద డాక్టర్స్ ఎక్కువగా మంటలకి ఈ రెమెడీని చెబుతూ ఉంటారు. గోరింటాకు నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఉడికించి కషాయంగా చేసుకుని ఆ నీటిని బెనికిన చోట, చిన్న చిన్న గాయాలైన చోట రాస్తే ఆ గాయాలు తొందరగా మానిపోతాయి. గోరింటాకు పువ్వులను తల కింద పెట్టుకుని నిద్రపోతే గాఢ నిద్ర పట్టడమే కాకుండా మనసుకు చాలా ఉత్సాహంగా ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మైగ్రేన్ తలనొప్పి వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. అలాంటి సమయంలో నుదురు మీద గోరింటాకు పేస్ట్ని రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ పేస్ట్గా మరియు యాంటీ ఫంగల్ పేస్ట్గా ఉపయోగిస్తున్నారు. గోరింటాకు ఒక ఆహ్లాదకరమైన వాసనను కలిగి ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఆషాఢంలోనే కాకుండా శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమని చెప్పారు కదా అని చాలామంది మార్కెట్లో దొరికే కోన్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం కారణంగా ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును పెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.